ఓం శాంతి. మురళీ డేట్ 1/5/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా దగ్గరికి వచ్చింది అనంతమైన వారసత్వాన్ని తీసుకోటానికి. ఇక్కడ హద్దు విషయాలేమీ లేవు. బాబాని ఎలా జ్ఞాపకం చెయ్యాలి అంటే ఉత్సాహంతో. ఎంత ఉత్సాహంతో బాబాని జ్ఞాపకం చేస్తామో అంత పాత ప్రపంచాన్ని మర్చిపోగలుగుతాము. పదే పదే ఒకే సాధన పక్కా చెయ్యండి. నేను ఆత్మను, పరమాత్మ సంతానాన్ని. బాబా నుండి వారసత్వం తీసుకుంటానికొచ్చాను. ఇది గొప్ప మేళ. ఏ మేళ? తండ్రి పిల్లల కలయిక మేళ. పదే పదే ఆలోచించండి, పక్కా చెయ్యండి. మనం ఎంతెంత ఆత్మిక సాధన చేస్తూ ఉంటామో అంతంత మనలో దేహ భ్రాంతి అనేది తొలగిపోతుంది. యోగ శక్తితో కర్మేంద్రియాలని శీతలంగా చేసుకోవాలి, మన వశంలో ఉంచుకోవాలి. అసూరి విషయాలు వినకూడదు, వినిపించకూడదు. ఏ విషయం మనకి నచ్చదో దాన్ని ఒక చెవి నుండి వింటూ ఇంకొక చెవితో వదిలేసేయాలి. వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారు, నచ్చని విషయాన్ని వదిలేసేయండి అన్నారు బాబా. బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అంటే స్వదర్శన చక్రధారిగా అవ్వాలి. పవిత్రంగా ఈ మన సమానంగా తయారు చేసే సేవ చెయ్యాలి. మురళి ద్వారానే మాయను సరెండర్ చేసుకోవచ్చు. ఎప్పుడూ మురళి యొక్క రాగం మ్రోగుతూ ఉండాలి. ఆంతరికంగా మాయ సరెండర్ అయిపోతుంది. మాయ ఎక్కువగా వచ్చేది కారణ రూపంలో. మురళి ద్వారా కారణాలకు నివారణ లభిస్తుంది. కారణం సమాప్తం, మాయ కూడా సమాప్తమైనట్లే. అనుభవి స్వరూపులుగా కండి. అప్పుడు మన ముఖం పైన భాగ్యము యొక్క ప్రకాశం కనిపిస్తుంది. ఎప్పుడు? అనుభవి స్వరూపులుగా అయినప్పుడు. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. ఇక్కడ హద్దు విషయమేదీ లేదు. మీరు చాలా ఉత్సాహంతో బాబాని స్మృతి చెయ్యండి. అప్పుడు పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. ప్రశ్న: ఏ ఒక్క విషయాన్ని మీరు పదే పదే మీలో మీరు వల్లె వేసుకుంటూ పక్కా చేసుకోవాలి? జవాబు: నేనొక ఆత్మను, నేను పరమాత్మ అయిన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాను. ఆత్మలు పిల్లలు, పరమాత్మ తండ్రి. ఇప్పుడు ఇది పిల్లల మరియు తండ్రి మేళ. ఈ విషయాన్ని పదే పదే వల్లె వేసుకుంటూ పక్కా చేసుకోండి. ఎంతగా ఆత్మ అభిమానులుగా అవుతూ ఉంటారో అంతగా దేహ అభిమానం తొలగిపోతూ ఉంటుంది. పాట: ఎవరైతే తండ్రి తోడు ఉంటారో వారికి నిరంతరం జ్ఞాన వర్షం కురుస్తూ ఉంటుంది. ఓం శాంతి. మేము తండ్రితో కలిసి కూర్చున్నాము అని పిల్లలకు తెలుసు. వీరు ఉన్నతోన్నతమైన తండ్రి, అందరికీ తండ్రి. ఇప్పుడు వారు వచ్చారు. తండ్రి నుండి ఏమి లభిస్తుంది అన్న ప్రశ్నే ఉండదు. ఎందుకంటే తండ్రి నుండి లభించేది వారసత్వమే. వీరు అందరి అనంతమైన తండ్రి. వీరి ద్వారా అనంతమైన సుఖం, అనంతమైన ఆస్తి లభిస్తుంది. అది హద్దు ఆస్తి. కొందరి దగ్గర 1000, కొందరి దగ్గర 5000 కొందరి దగ్గరైతే 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లుంటాయి.
వారందరూ లౌకిక తండ్రులు మరియు హద్దు తండ్రులు. అనంతమైన ఆస్తి తీసుకునేందుకు మేము అనంతమైన తండ్రి వద్దకొచ్చాము అని ఇక్కడ పిల్లలైన మీరు భావిస్తారు. మనస్సులో ఆశ అయితే ఉంటుంది కదా. స్కూల్లో తప్ప ఇతర సత్సంగాలలో ఇంకెక్కడా ఆశ ఉండదు. శాంతి లభించాలి అని అంటారు, కానీ అది లభించదు. మేము విశ్వానికి, కొత్త ప్రపంచానికి అధిపతులుగా అయ్యేందుకు వచ్చాము అని ఇక్కడ పిల్లలైన మీరు భావిస్తారు. లేకపోతే ఇక్కడకు ఎందుకొస్తారు? పిల్లలు ఎంతగా వృద్ధి జరుగుతూ ఉంటారు. బాబా మేము విశ్వాధిపతులుగా అయ్యేందుకు వచ్చాము అని అంటారు. ఇందులో హద్దు విషయమేదీ లేదు. బాబా మీ నుండి అనంతమైన స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము. కల్పకల్పము మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. మళ్ళీ మాయా పిల్లి తీసేసుకుంటుంది. కావుననే దీనిని గెలుపు ఓటముల ఆట అని అంటారు. బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు కూడా నెంబర్ వారీగా అర్థం చేసుకుంటారు. వీరెవరో సాధు సన్యాసి కారు. మీరు ఎటువంటి వస్త్రాలు ధరించారో వీరు అటువంటివే ధరించారు. వీరు తండ్రి కదా. మీరు ఎవరి దగ్గరకు వెళతారు అని ఎవరైనా అంటే మేము బాబ్దాదా వద్దకు వెళుతాము అని అంటారు. ఇది పరివారం. ఎందుకు వెళతారో, ఏం తీసుకునేందుకు వెళతారో ఇంకెవరు అర్థం చేసుకోలేరు. మేము బాబ్దాదా వద్దకు వెళుతున్నాము అని ఎవరు అనలేరు. వారసత్వం వారి నుండే లభిస్తుంది. తాత ఆస్తికి అందరూ హక్కుదారులే. మీరు శివ్ బాబాకు అవినాశి పిల్లలే కాకుండా ప్రజాపిత బ్రహ్మ పిల్లలుగా అవ్వటంతో వారికి మనమళ్ళు మనవరాళ్లగా అవుతారు. ఇప్పుడు మీరు నేనొక ఆత్మను అని తెలుసుకున్నారు. దీనిని పక్కాగా గుర్తు చేసుకోవాలి. ఆత్మలైన మనం పరమాత్మ అయిన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. ఆత్మలైన మనం తండ్రిని వచ్చి కలుసుకున్నాము. ఇంతకు ముందు శరీర అభిమానం ఉండేది. ఫలానా ఫలానా పేరు ఉన్నవారే ఆస్తిని తీసుకుంటారు అని అంటారు. ఇప్పుడు అందరూ ఆత్మలే పరమాత్మ నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. ఆత్మలు పిల్లలు, పరమాత్మ తండ్రి. పిల్లలు మరియు తండ్రి మేళ ఎంతో కాలం తర్వాత జరుగుతుంది. అది ఒకేసారి జరుగుతుంది. భక్తి మార్గంలో అనేక కృత్రిమమైన మేళాలు జరుగుతూ ఉంటాయి. ఇది అన్నింటికన్నా అద్భుతమైన మేళ. ఆత్మలు మరియు పరమాత్మ ఎంతో కాలంగా వేరుగా ఉన్నారు. వారెవరు? ఆత్మలైన మీరే. ఆత్మలైన మనం మన మధురమైన సైలెన్స్ హోంలో ఉండేవారిమి. ఇప్పుడిక్కడకు పాత్రను అభినయిస్తూ అలసిపోయారు. కావున సన్యాసులు, గురువులు మొదలైన వారి వద్దకు వెళ్లి శాంతి కోరుకుంటూ ఉంటారు. వారు ఇళ్ళు వాకిళ్లను వదిలి అడవులకు వెళతారు. కావున వారి నుండి శాంతి లభిస్తుంది అని భావిస్తారు. కాని అలా కాదు. ఇప్పుడైతే అందరూ నగరాలలోకి వచ్చేశారు. అడవులలో గృహాలన్నీ ఖాళీగా ఉన్నాయి. గురువులుగా అయ్యి కూర్చున్నారు. నిజానికి వారు నివృత్తి మార్గపు జ్ఞానాన్నిచ్చి పవిత్రతను నేర్పించాలి. ఈ రోజుల్లో అయితే వివాహాలు కూడా చేయిస్తూ ఉంటారు.
పిల్లలైన మీరైతే మీ యోగ బలం ద్వారా ఈ కర్మేంద్రియాలను వశం చేసుకుంటారు. కర్మేంద్రియాలు యోగ బలం ద్వారా శీతలమైపోతాయి. కర్మేంద్రియాలలో చంచలత్వం ఉంటుంది కదా. కర్మేంద్రియాలలో ఎటువంటి చంచలత లేని విధంగా వాటిపై విజయాన్ని పొందాలి. యోగ బలం లేకుండా కర్మేంద్రియాలు వశమవ్వటం అసంభవం. కర్మేంద్రియాల చంచలత్వం యోగ బలం ద్వారానే సమాప్తమవుతుంది అని బాబా అంటారు. యోగ బలం శక్తి అయితే ఉంది కదా, ఇందులో ఎంతో శ్రమ ఉంటుంది. ముందు ముందు కర్మేంద్రియాల చంచలత ఉండదు. సత్యుగంలో ఎటువంటి అశుద్ధమైన రోగం ఉండదు. ఇక్కడ మీరు కర్మేంద్రియాలని వశపరుచుకుని వెళతారు. కావున అక్కడ ఎటువంటి అశుద్ధమైన విషయము ఉండదు. దాని పేరే స్వర్గం. దాన్ని మర్చిపోయిన కారణంగా లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. ఇప్పటి వరకు ఇంకా దేవాలయాలను నిర్మిస్తూనే ఉంటారు. లక్షల సంవత్సరాలైనట్లయితే అసలు ఆ విషయమే గుర్తుండదు. ఈ మందిరాలు మొదలైన వాటిని ఎందుకు నిర్మిస్తారు? అక్కడ కర్మేంద్రియాలు శీతలంగా ఉంటాయి. ఎటువంటి చంచలత్వం ఉండదు. శివబాబాకైతే కర్మేంద్రియాలు లేవు. కానీ ఆత్మలో మొత్తం జ్ఞానమంతా ఉంది కదా. తానే శాంతి సాగరుడు, సుఖ సాగరుడు. కర్మేంద్రియాలు వశమవ్వవు అని అంటారు వారు. యోగ బలం ద్వారా మీరు కర్మేంద్రియాలను వశపరుచుకోండి. బాబా స్మృతిలో ఉండండి అని బాబా అంటారు. కర్మేంద్రియాలతో ఎటువంటి నియమ విరుద్ధమైన పనిని చెయ్యకూడదు. ఇటువంటి ప్రియమైన తండ్రిని స్మృతి చేస్తూ ఆ ప్రేమలో ఆశ్రువులు వచ్చేయాలి. ఆత్మ పరమాత్మలో లీనమవ్వదు. బాబా ఒకేసారి శరీరాన్ని అద్దెకు తీసుకున్నప్పుడే కలుస్తారు. మరి ఇటువంటి తండ్రిపై ఎంత ప్రేమ ఉండాలి. ఈ బాబాకు ప్రేరణ కలిగింది కదా. ఓహో, బాబా విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తారు. ఇక ఈ ధనము సంపదను ఏం చేసుకోవాలి? అన్నింటినీ వదిలేయాలి అని భావించారు. పిచ్చివాడిలా అయిపోయారు. ఇతడికి ఉన్నట్టుండి ఏమయ్యింది? వ్యాపారము మొదలైన వాటినన్నిటినీ వదిలేశాడు అని అందరన్నారు. సంతోషపు పాదరసం పైకెక్కిపోయింది. సాక్షాత్కారాలు జరగటం ప్రారంభమయ్యింది. రాజ్యం లభించనున్నది. కానీ ఎలా లభిస్తుంది, ఏమవుతుంది అన్నది ఏమీ తెలియదు. లభించనున్నది అన్న సంతోషంలోనే అన్నీ వదిలేశారు. మళ్ళీ మెల్లమెల్లగా జ్ఞానం లభిస్తూ వచ్చింది. పిల్లలైన మీరు ఇక్కడకు స్కూల్లోకొచ్చారు. లక్ష్యము మరియు ఉద్దేశమైతే ఉంది కదా. ఇది రాజయోగం. అనంతమైన తండ్రి నుండి రాజ్యాన్ని తీసుకునేందుకు వచ్చారు. తాము వారి ద్వారా చదువుతున్నామని పిల్లలకు తెలుసు. బాబా మీరొచ్చి మా దుఃఖాన్ని హరించండి, సుఖాన్నివ్వండి అని వారిని స్మృతి చేసేవారిమే. మాకు కృష్ణుడు వంటి కొడుకు లభించాలి అని పిల్లలంటారు. అరే, అతడు వైకుంఠంలోనే లభిస్తాడు కదా. కృష్ణుడు వైకుంఠవాసి. అతడిని మీరు ఉయ్యాలల్లో ఊపుతారు. కావున అతని వంటి పుత్రుడు వైకుంఠంలోనే లభిస్తాడు కదా.
ఇప్పుడు మీరు వైకుంఠ రాజ్య అధికారాన్ని తీసుకునేందుకు వచ్చారు. అక్కడ తప్పకుండా యువరాజులు యువరాణులే లభిస్తారు. పవిత్రులైన పిల్లలు లభించాలి అన్న ఆశ కూడా పూర్తవుతుంది. ఇక్కడ కూడా యువరాజులు యువరాణులు ఎందరో ఉన్నారు, కానీ నరకవాసులుగా ఉన్నారు. మీరు స్వర్గవాసులను కోరుకుంటారు. ఈ చదువైతే చాలా సహజం. మీరు ఎంతో భక్తి చేశారు, ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు అని బాబా అన్నారు. మీరు ఎంత సంతోషంగా తీర్థయాత్రలు మొదలైన స్థానాలకు వెళతారు. అమర్నాథ్కు వెళతారు. శంకరుడు పార్వతీకి అమర కథను వినిపించాడు అని భావిస్తారు. అమరనాథుడి సత్యమైన కథ మీరు ఇప్పుడు వింటారు. ఈ విషయాన్ని బాబానే కూర్చొని మీకు వినిపిస్తారు. మీరు తండ్రి వద్దకొచ్చారు. వీరు భాగ్యశాలి రథము అని, వీరు దీనిని అద్దెకు తీసుకున్నారని మీకు తెలుసు. మనం శివ్ బాబా దగ్గరకు వెళతాము. వారి శ్రీమతం పైన నడుస్తాం. ఏమైనా అడగాలంటే బాబా వద్దకు వచ్చి అడగచ్చు. బాబా మేము చెప్పలేకపోతున్నాము అని అంటారు. మీరు చెప్పటానికి పురుషార్థం చెయ్యండి. ఇందులో బాబా ఏం చెయ్యగలరు అని బాబా అంటారు. బాబా పిల్లలైన మీకు శ్రేష్టంగా అయ్యేందుకు సహజమైన దారిని చెప్తారు. ఒక్కటేమో కర్మేంద్రియాలని వశపరుచుకోండి. ఇంకొకటి దైవీ గుణాలను ధారణ చెయ్యండి. ఎవరైనా కోప్పడితే వినకండి. ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేయండి. ఏ అశుద్ధమైన విషయాలైతే మీకు నచ్చవో అసలు వాటిని వినకండి. భర్త కోపం చేస్తే కొడితే ఏం చెయ్యాలి? పతి కోపం చేస్తుంటే అతనిపై పుష్పాలను వర్షించండి. ఆనందంగా ఉండండి. యుక్తులైతే ఎన్నో ఉన్నాయి కదా. కామేషు క్రోధేషు అవుతూ ఉంటారు. అబలలు పిలుస్తూ ఉంటారు. ఒక్క ద్రౌపది కాదు, ఎందరో ఉన్నారు. నగ్నంగా అవ్వటం నుండి రక్షించేందుకు ఇప్పుడు బాబా వచ్చారు. ఈ మృత్యులోకంలో ఇది మీ అంతిమ జన్మ అని బాబా అంటారు. నేను పిల్లలైన మిమ్మల్ని శాంతిధామంలోకి తీసుకెళ్లేందుకు వచ్చాను. అక్కడకు పతితాత్మ వెళ్ళలేదు. కావుననే నేనొచ్చి అందర్నీ పావనంగా తయారు చేస్తాను. ఎవరికి ఏ పాత్ర లభిస్తే వారు ఆ పాత్రను అభినయించి ఇప్పుడిక అందరూ తిరిగి వెళ్ళాలి. మొత్తం వృక్ష రహస్యమంతా బుద్ధిలో ఉంది. వృక్షపు ఆకులను ఎవరైనా లెక్క పెట్టగలరా? కావున బాబా కూడా బీజము మరియు వృక్షం ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. మిగిలిన మనుష్యులైతే ఎందరో ఉన్నారు. ఒక్కొక్కరి లోపల ఏముందో కూర్చొని తెలుసుకోరు కదా. భగవంతుడు అంతర్యామి అని, వారు అందరి లోపలి విషయాన్ని తెలుసుకోగలరు అని మనుషులు భావిస్తారు. కానీ ఇవన్నీ అంధశ్రద్ధలు. మీరొచ్చి మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా చెయ్యండి, రాజయోగాన్ని నేర్పించండి అని మీరు పిలుస్తారు. ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. బాబా ఈ సలహాను ఇస్తారు కదా. బాబా శ్రీమతము మరియు గతి అన్నింటికన్నా అతీతమైనవారు. మతం అనగా సలహా. దాని ద్వారా మన సద్గతి జరుగుతుంది.
మనకు సద్గతిని ఇచ్చేవారు ఒక్క బాబానే తప్ప ఇంకా ఎవరూ కాదు. ఈ సమయంలోనే వారిని పిలుస్తారు. సత్యుగంలో పిలవరు. సర్వుల సద్గతి దాత ఒక్క రాముడే అని ఇప్పుడే అంటారు. మాలను తిప్పేటప్పుడు అలా తిప్పుతూ తిప్పుతూ ఎప్పుడైతే చేతిలోకి పుష్పం వస్తుందో అప్పుడు దానిని రామ అంటూ కళ్ళకద్దుకుంటారు. పుష్పాన్నే జపించాలి. మిగిలినదంతా వారి పవిత్ర రచన. మాలను మీరు బాగా తెలుసుకున్నారు. ఎవరైతే తండ్రితో కలిసి సేవ చేస్తారో వారిదే ఈ మాల. శివ్ బాబాను రచయిత అన్నారు. రచయిత అని అన్నట్లయితే వారు ఎప్పుడు రచించారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రజాపిత బ్రహ్మ ఇప్పుడు సంగమ యుగంలోనే బ్రాహ్మణులను రచిస్తారు కదా. శివ్ బాబా రచన అనాది అయినది. కేవలం పతితుల నుండి పావనంగా తయారు చేయటానికి బాబా వస్తారు. ఇప్పుడిది పాత సృష్టి. కొత్త దానిలో దేవతలు ఉంటారు. ఇప్పుడు శూద్రులను దేవతలుగా ఎవరు చెయ్యాలి? ఇప్పుడు మీరు మళ్ళీ అలా అవుతారు. బాబా మనల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేస్తారు అని మీకు తెలుసు. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా అయ్యారు. మనుష్య సృష్టిని రచించేవారు బ్రహ్మ. తాను మనుష్య సృష్టికి శిరస్సు వంటివారు. ఆత్మల అవినాశి తండ్రి శివుడే. ఈ కొత్త విషయాలన్నింటినీ మీరు వింటారు. వివేకవంతులు వీటిని బాగా ధారణ చేస్తారు. మెల్లమెల్లగా మీ వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. మేము నిజానికి దేవతలుగా ఉండేవారిమి. మళ్ళీ 84 జన్మలు తీసుకున్నాము అని పిల్లలైన మీకు ఇప్పుడు స్మృతి కలిగింది. మీరు అన్ని రహస్యాలను తెలుసుకున్నారు. ఎక్కువ విషయాలలోకి వెళ్ళవలసిన అవసరమే లేదు. బాబా నుండి వారసత్వాన్ని పూర్తిగా తీసుకునేందుకు ముఖ్యమైన విషయం ఒక్కటేమో నన్ను స్మృతి చెయ్యండి, ఇంకొకటి పవిత్రులుగా అవ్వండి. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి మరియు మీ సమానంగా ఇతరులను తయారు చెయ్యండి అని బాబా అంటారు. ఇది ఎంత సహజం. కేవలం స్మృతే నిలవదు. జ్ఞానమైతే చాలా సహజం. ఇప్పుడిక పాత ప్రపంచపు అంతమం అవ్వనున్నది. మళ్ళీ సత్యుగంలో కొత్త ప్రపంచంలో దేవీ దేవతల రాజ్యం, మళ్ళీ సత్యుగంలో కొత్త ప్రపంచంలో దేవీ దేవతలు రాజ్యం చేస్తారు. ఈ ప్రపంచంలో అతి పురాతనమైనవి ఈ దేవీ దేవతల చిత్రాలు. కానీ వారి మెహల్స్ మొదలైనవి అతి పురాతనమైన వారిమి. విశ్వ మహారాజులము, మహారాణులమైన మేమే అని మీరంటారు. శరీరాలైతే అంతమైపోతాయి, కానీ చిత్రాలను తయారు చేస్తూ ఉంటారు. ఈ లక్ష్మీనారాయణులు ఎవరైతే రాజ్యం చేసేవారో వారేమయ్యారో, వారు రాజ్యాన్ని ఎలా తీసుకున్నారో ఎవ్వరికీ తెలియదు. బిర్లా ఇన్ని దేవాలయాలను నిర్మిస్తూ ఉంటాడు, కానీ అతడికి ఏమీ తెలియదు. డబ్బు లభిస్తూ ఉంటుంది, దానితో నిర్మిస్తూ ఉంటారు.
ఇదంతా దేవతల కృప అని భావిస్తారు. ఒక్క శివుడి పూజనే అవ్యభిచారి భక్తి అంటారు. జ్ఞానాన్ని కూడా ఒక్క బాబానే ఇస్తారు. మిగిలినదంతా భక్తే. జ్ఞానాన్ని ఇచ్చే జ్ఞాన సాగరుడు ఒక్కరే. మిగిలినదంతా భక్తి మార్గం. జ్ఞానం ద్వారా అర్ధకల్పం సద్గతి లభిస్తుంది. మళ్ళీ భక్తి అవసరం ఉండదు. జ్ఞానం, భక్తి మరియు వైరాగ్యం. ఇప్పుడు భక్తి నుండి పాత ప్రపంచం నుండి వైరాగ్యం కలుగుతుంది. పాతదంతా ఇప్పుడు అంతమవ్వనున్నది. దీనిపై ఆసక్తి ఎందుకు ఉంచాలి? ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. మనం మళ్ళీ ఇంటికి వెళతాము. ఆ సంతోషం ఉంటుంది. మోక్షం పొందటం మంచిది, మళ్ళీ తిరిగి రాము అని ఎంతో మంది భావిస్తారు. అవన్నీ ఉత్త మాటలే. నటుడైతే పాత్రను తప్పకుండా అభినయిస్తాడు. తానింట్లో కూర్చుంటే నటుడెలా అవుతాడు? మోక్షం అనేదే ఉండదు. ఈ డ్రామా అనాదిగా రచింపబడి ఉంది. ఇక్కడ మీకు ఎంతటి జ్ఞానం లభిస్తుంది? మనుషుల బుద్ధిలో ఏమీ లేదు. తండ్రి నుండి జ్ఞానం తీసుకోవటం, వారసత్వాన్ని పొందటం మీ పాత్ర. మీరు డ్రామాలో బంధింపబడి ఉన్నారు. పురుషార్థం తప్పకుండా చేస్తారు. డ్రామాలో ఉంటే లభిస్తుందిలే అని భావించటం కాదు. అలాగైతే కూర్చునే ఉండండి, కానీ కర్మలు లేకుండా ఉండలేరు. కర్మ సన్యాసం అనేది జరగదు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు, తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, యోగ బలం శక్తితో మీ కర్మేంద్రియాలను శీతలంగా చేసుకోవాలి. మీ వశంలో ఉంచుకోవాలి. అసూరి విషయాలను వినకూడదు, వినిపించకూడదు. ఏ విషయమైతే మీకు నచ్చదో దానిని ఒక చెవితో వింటూ ఇంకొక చెవితో వదిలేయాలి. రెండో పాయింట్, తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు స్వదర్శన చక్రధారిగా అవ్వాలి. పవిత్రంగా మీ సమానంగా తయారు చేసే సేవ చెయ్యాలి. వరదానం, మురళీ నాదం ద్వారా మాయను సరెండర్ చేసే మురళీధర భవ. మురళీలనైతే చాలా విన్నారు. ఇప్పుడు మాయ మురళీ ముందు బలిహారమయ్యే విధంగా అటువంటి మురళీధరుడుగా అవ్వండి. మురళీ రహస్యం అనే రాగాన్ని ఒక్కవేళ ఎల్లప్పుడూ మ్రోగిస్తూ ఉన్నట్లయితే మాయ సదాకాలం కోసం సరెండర్ అవుతుంది. మాయ యొక్క ముఖ్య స్వరూపం కారణం. కారణ రూపంలో వస్తుంది. మురళి ద్వారా కారణానికి నివారణ లభించినట్లయితే మాయ సదాకాలం కోసం సమాప్తమైపోతుంది. కారణం సమాప్తమయ్యిందంటే మాయ కూడా సమాప్తమైనట్లే. స్లోగన్, అనుభవి స్వరూపులుగా అయినట్లయితే ముఖముపై అదృష్టం యొక్క ప్రకాశం కనిపిస్తూ ఉంటుంది.
అవ్యక్త ప్రేరణ పాయింట్. ఈ నెలంతా ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి. సంగమయుగ బ్రాహ్మణ జీవితపు విశేషత పవిత్రత. ప్రవృత్తిలో ఉంటూ అపవిత్రత నుండి నివృత్తులై ఉండాలి. స్వప్న మాత్రం కూడా అపవిత్రత సంకల్పాల నుండి ముక్తులుగా ఉండటం. ఇదే విశ్వానికి ఛాలెంజ్ చేసే సాధన. ఇదే బ్రాహ్మణులైన మీ రుహానీ రాయల్టీ మరియు పర్సనాలిటీ. ఓం శాంతి. పత్రపుష్పం నుండి దాది జానకీజీ క్లాస్ ఇప్పుడు మనం వినబోతున్నాము. నిరాకారి, నిర్వికారి మరియు నిరంకారి స్థితిని తయారు చేసుకోండి. దాని కంటిన్యూయేషన్. 4th పాయింట్. ఆత్మలో పరమాత్మ శక్తి నింపారు. లెక్కాచారము సమాప్తమైపోయింది. దీనిని కూడా పరిశీలించుకోవాలి. నిరాకారి స్థితిలో ఆత్మలైన మనందరము పరమాత్మ సంతానము. ఒకసారి అందరము చాలా మంచిగా యోగములో సైలెన్స్లో కూర్చొని ఉన్నాము. అప్పుడు బాబా అందరూ ఎక్కడ కూర్చొని ఉన్నారు అని అడిగారు. ఎవ్వరము సమాధానం చెప్పలేదు. ఎందుకంటే అందరము సైలెన్స్లో మునిగిపోయి ఉన్నాము. అప్పుడు మరలా బాబా అందరూ ఎక్కడ కూర్చొని ఉన్నారు అని అడిగారు. అప్పుడు అందరము ఇంకా ఎక్కువ సైలెన్స్ యొక్క లోతులను అనుభవం చేయటము మొదలు పెట్టాము. అలా ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అందరూ ఎక్కడ కూర్చున్నారు? బాబా ఏమి అని అంటారు? ఒక్క నిమిషము సాకార బాబాను మీ ముందు ఉంచుకొని ఎక్కడ కూర్చున్నారు అని బాబా అడుగుతున్నారని ఆలోచించండి. ప్రియమైన బాబా, దేనినైతే అనుభవము చేయించారో అది మీకందరికీ కూడా అనుభవము అవ్వాలని నా మనసు కోరుకుంటుంది. పిల్లలెవ్వరూ సమాధానం ఇవ్వకపోవటమును బాబా చూశారు. అప్పుడు బాబా నవ్వుతూ ఇలా అన్నారు, పిల్లలు బ్రహ్మాండములో కూర్చుని ఉన్నారు. మీరందరూ అండము వలె ఆత్మలు కూర్చొని ఉన్నాయి కదా. బాబా దీనినైతే మేము ఎప్పుడూ ఆలోచించను కూడా ఆలోచించలేదు అని అన్నాము అని అంటున్నారు దాది జానకీజీ. అచ్చా. ఓం శాంతి.